అర్హత లేని వారికి పెన్షన్ స్పీకర్ చంద్రబాబుకు విజ్ఞప్తి. తర్వాత లేకపోయినా వికలాంగుల పెన్షన్ పొందిన వారితో పాటు వారికి సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బుధవారం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. నర్సీపట్నం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది వరకు అనర్హులైన వికలాంగులు గుర్తించబడ్డారని తెలిపారు. ఇప్పుడు వరకు 792 మంది వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్లు 40% కన్నా తక్కువ ఉండటం వల్ల వారిని అనర్హులుగా ప్రకటించాం. నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాలు మున్సిపాలిటీ కలిపి 742 మందికి అనర్హులుగా ప్రకటించాం మేము. అందులో మళ్ళీ వెరిఫికేషన్ చేసి 8 మందికి ఆరోగ్య పెన్షన్ పొందుతున్న వారికి ఉన్నత అర్హతను బట్టి వారిని వికలాంగుల పెన్షన్గా కన్వర్ట్ చేయటం జరిగినది. మళ్ళీ దాంట్లో ఎనమంటికి మళ్ళీ ఎలిజిబిలిటీ అయ్యారని చెప్పి మళ్ళీ వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసాం. మరియు